ఈరోజు ఒక ఎర్రర్ గురించి చూపిస్తాను మీకు. మెటీరియల్ లెడ్జర్ సంబంధించిన ఎర్రర్ ఇది. సో, ఎస్4 హనాలో ఎవరైతే ఈసీసీ వర్షన్ యూజ్ చేస్తున్నారో, సో వాళ్ళు ఎస్4 నేర్చుకోవాలనుకుంటే, సో ఎస్4లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది మేజర్ చేంజ్. సో ఎందుకు ఈ ఎర్రర్ అనేది వచ్చింది స్టార్టింగ్ నుంచి చూపిస్తాను మీకు. సో ఎప్పుడైతే మనం మెటీరియల్ మాస్క్ క్రియేట్ చేసడానికి ప్లాంట్ సో ఎప్పుడైతే మనం మెటీరియల్ క్రియేట్ ట్రై చేస్తామో అప్పుడు మనకి ఈ ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఎస్4 హనా యూజ్ చేసి ఒక కొత్త మెటీరియల్ క్రియేట్ చేయాలంటే మెటీరియల్ లెడ్జర్ షుడ్ బి మ్యాండటరీ. సో యాక్చువల్ కాస్టింగ్ అనేది ఆప్షన్ పెట్టుకోవచ్చు, బట్ మెటీరియల్ లెడ్జర్ అనేది నువ్వు ఖచ్చితంగా మ్యాండటరీగా చేయాల్సి వస్తుంది. సో దానికి సంబంధించిన ఎర్రర్ ఇది. సో మెటీరియల్ లెడ్జర్ మస్ట్ బి ప్రొడక్టివ్ ఫర్ ది వాల్యుయేషన్ ఏరియా. వాల్యుయేషన్ ఏరియా బట్ యూ కెన్ కాల్డ్ యాజ్ ఏ ప్లాంట్. సో ప్లాంట్ లెవెల్లో కూడా ప్లాంట్ కూడా మనం ఒక వాల్యుయేషన్ ఏరియాని అసైన్ చేసి ఉంటాం కదా. సో దాన్ని బట్టి మనకి ఈ మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్ అనేది చేయాల్సి వస్తుంది. సో ఎలా చేయాలి ఇది? సో గో బ్యాక్, go to SPRO. So navigation path, SPRO, reference IMG, controlling area, broadcast controlling, actual casting, metal ledger. First you go to assign currency type to metal ledger types. సో ఏంటి కరెన్సీ టైప్స్ అంటే ఎస్ఏపి ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేసింది. ఒక మెటీరియల్ లెడ్జర్ సంబంధించి మల్టిపుల్ కరెన్సీస్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. అవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చింది యాజ్ పర్ కంపెనీ కోడ్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. ఓకే, ఇఫ్ యూ యూజ్ వాల్యుయేషన్స్ లైక్ లీగల్ వాల్యుయేషన్, గ్రూప్ వాల్యుయేషన్, ప్రాప్ సెంటర్ వాల్యుయేషన్, సో వాల్యుయేషన్ లెవెల్స్లో కూడా నువ్వు దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. సో వాల్యుయేషన్స్ అనేది నేను సపరేట్ టాపిక్లో చెప్తాను మీకు. బట్ యాజ్ ఆఫ్ నౌ యాజ్ పర్ స్టాండర్డ్ కరెన్సీస్ని యూజ్ చేస్తాను. సో నేను ఎగ్జాంపుల్ ఎంఆర్ఎఫ్ ఎంఎల్ సెట్టింగ్ సెలెక్ట్ తీసుకొని గో టు డిఫైన్ న్యూ క్యారెక్టరిస్టిక్స్, న్యూ ఎంట్రీ. సో 10 స్టాండర్డ్గా ఉంటుంది. సో 30 యాజ్ గ్రూప్ కరెన్సీ గివెన్ సేమ్. సో ఇది ఒక ఇంటర్ క్వశ్చన్. హౌ మెనీ కరెన్సీస్ అలో ఫర్ 1 ml టైప్? సో 3 కరెన్సీలు చాలు. సో మ్యాక్సిమం 3 అలో చేసుకోవచ్చు, మినిమం 2 ఇచ్చుకోవచ్చు. ఓకే, సో నేను కంపెనీ కోడ్ కరెన్సీ యాజ్ ఏ గ్రూప్ కరెన్సీ రెండు కూడా ఈ ఎంఎల్ టైప్కి యూజ్ చేసుకున్నాను. అంటే నాకు రిపోర్టింగ్ మెటీరియల్ రిపోర్టింగ్ ఎలా వస్తుందంటే ఎదర్ కంపెనీ కోడ్ కరెన్సీ చెక్ చేసుకోవచ్చు, లేదంటే గ్రూప్ కరెన్సీ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకొక ఆప్షన్ ఏం చెప్పాను, వాల్యుయేషన్ లెవెల్స్లో లైక్ కంపెనీ కోడ్ లీగల్ వాల్యుయేషన్, గ్రూప్ వాల్యుయేషన్ అండ్ ప్రాఫిట్ సెంటర్ వాల్యుయేషన్. సో ఇఫ్ యూ యూజ్ వాల్యుయేషన్ లెవెల్ యూ కెన్ యూజ్ 3 కరెన్సీ లైక్ హియర్. సో 10, 30 ఇచ్చారు కదా. అదేవిధంగా ఇక్కడ నేను యాక్టివేట్ చేయలేదు, సపరేట్ టాపిక్ చెప్తాను మీకు ఇది. ఇఫ్ యూర్ కామెంట్స్ కమింగ్ యాజ్ ఏ వాల్యుయేషన్స్. ఓకే, బ్యాక్. సో కరెన్సీస్ యాక్షన్ చేశాను. నెక్స్ట్ ఏంటి, ఈ కరెన్సీస్ని వాల్యుయేషన్ ఏరియాకి అసైన్ చేసుకోవాలి. అసైన్ మెటీరియల్ లెడ్జర్ టైప్స్ వాల్యుయేషన్ ఏరియా. గో టు న్యూ ఎంట్రీ, వాల్యుయేషన్ ఏరియా ఎంపీఎల్, మెటీరియల్ లెడ్జర్ టైప్ ఎంఆర్ఎఫ్. ఇది షుడ్ బి కలర్ గ్రీన్ కలర్. అది గ్రీన్ కలర్ వచ్చిందంటే ఇది యాక్టివేషన్ కరెక్ట్గా అయినట్టు. ఇఫ్ ఇట్ ఈస్ రెడ్ కలర్, సో రెడ్ కలర్ ఎందుకు వస్తుందంటే సమ్ టైమ్స్ కరెన్సీస్ నువ్వు కరెంట్గా మెయింటైన్ చేయకపోవచ్చు కంపెనీ కోడ్ లెవెల్లో. సో అలాంటి టైంలో కూడా నీకు ఇష్యూ వస్తాయి. ఓకే, బట్ యాజ్ ఆఫ్ నో ఇష్యూ. బ్యాక్, జస్ట్ యాక్టివేట్ మెటీరియల్ లెడ్జర్ వాల్యుయేషన్ ఏరియా. Go to activate metal ledger. First you can check CKM9, check metal ledger settings, give MPL. ఈ CKM9 ట్రాన్సాక్షన్ ఇక చెక్ చేసుకోవచ్చు. మనకి మెటీరియల్ లెడ్జర్ సంబంధించి ప్లాంట్ లెవెల్లో ఏమేమి కాన్ఫిగరేషన్ చేస్తాము, ఏమేమి సెట్టింగ్స్ యాక్టివేట్ అయ్యాయి, అవన్నీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ మెటీరియల్ లెడ్జర్ నాట్ ఎట్ ప్రొడక్టివ్. సో ప్రొడక్టివ్ కాలేదు, ఇక్కడ చూపిస్తాం మనకి అది. గో డౌన్. సో కరెన్సీ కూడా ఉంటాయి మనకి ఇక్కడ. ఎన్ని కరెన్సీ యాడ్ చేస్తే 2 కరెన్సీ యాడ్ చేశారు కదా, ఆ 2 కరెన్సీ ఇక్కడ వస్తాయి. సో కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ చూపిస్తారా, ఐఎన్ఆర్ నుంచి యూఎస్డీకి ఎంత కరెన్సీ ఎక్స్చేంజ్ అంటే $100 అయితే $1.19 అనేది చూపిస్తుంది మనకి. అది $100 అయితే $7,000 ఐఎన్ఆర్ చూపిస్తుంది. ఇది కరెన్సీ కన్వర్షన్. నువ్వు ఎప్పుడైతే మెటీరియల్ లెడ్జర్ యాక్టివేట్ చేయాలనుకుంటావో ఈ ఇంపార్టెంట్ పాయింట్. సో కరెన్సీ కూడా చెక్ చేయాలి. ఓకే, సో ఇది చెక్ చేసాము. ఓకే, నో ఇష్యూ. నౌ గో టు యాక్టివేషన్, మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్, గో టు వాల్యుయేషన్ ఏరియా ఎంపీఎల్. ఇక్కడ మనకి ప్రైస్ డిటర్మినేషన్ 2 ఉంటాయి, మనకి 2 and 3 ఉంటాయి. సో స్టాండర్డ్గా నువ్వు ట్రాన్సాక్షన్ బేస్ తీసుకుంటాం. ఇప్పుడు మనము సింగిల్ మల్టీ లెవెల్ మనకి యూజ్ చేయము. ఓకే, సో ట్రాన్సాక్షన్ బేస్ చూసుకుంటాం.
save, and here activate. Okay, checkbox, save. ఇక్కడ ప్రైస్ డీటెయిల్ బ్లెండింగ్ వచ్చేసారు కదా, ఇది న్యూగా ఎస్పర్ హనాలో న్యూ వర్షన్ లో యాడ్ అయింది, ఓల్డ్ వర్షన్స్ లేదు, 2019 20 వర్షన్ లో లేదు ఇది. ఈ 23 22 డేట్స్ వర్షన్ లో ఉంది ఇది. మెటీరియల్ ప్రైస్ డిటర్మినేషన్ కంట్రోల్. సో బైండింగ్ ఈ ఆప్షన్ అనేది 22 వర్షన్ లో న్యూగా యాడ్ చేశారు. ఓకే, ఇది ఎందుకు యూజ్ అవుతుంది ఏంటి అనేది మనము మెటల్ మాస్టర్ క్రియేట్ చేసి తర్వాత పోస్టింగ్ చేస్తారు కదా, అప్పుడు చూపిస్తారు మీకు. ఎందుకంటే ఇప్పుడు యూజ్ ఇక్కడ చూసినట్టయితే మీరు ట్రాన్సాక్షన్ బేస్డ్ మెటీరియల్ ప్రైస్ డిటర్మినేషన్ ఆప్షన్ 2 with the price control V, material evaluated moving average price with the price control S. Okay, the material is valued at standard price. The moving average price is calculated information purpose. Single multi level. So ఎందుకు యూజ్ చేసావు? యూ హ్యావ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్. మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ట్రాన్సాక్షన్ బేస్డ్ మెటీరియల్, సింగిల్ మెటీరియల్ మెథడ్. మనము ఇప్పుడు 2 ఇక్కడ ఏం యూజ్ చేస్తాం, మనము 2 యూజ్ చేస్తాం కదా. సో 2 యూజ్ చేసాము. సో 2 అనేది ఏంటి, ట్రాన్సాక్షన్ బేస్డ్. ఇప్పుడు ట్రాన్సాక్షన్ బేస్డ్ యూజ్ చేస్తే మెటీరియల్ ప్రైస్ డిటర్మినేషన్ ఆప్షన్ 2 పెట్టినట్టయితే విచ్ ప్రైస్ కంట్రోల్ వి, ద మెటీరియల్ ఈజ్ వాల్యుయేటెడ్ అట్ మూవింగ్ యావరేజ్ ప్రైస్. ఓకే, విత్ ద ప్రైస్ ఎస్, ద మెటీరియల్ ఈజ్ వాల్యుయేటెడ్ అట్ ద స్టాండర్డ్ ప్రైస్. ద మూవింగ్ యావరేజ్ ప్రైస్ ఇస్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ది ఇన్ఫర్మేషన్ పర్పస్. స్టార్టింగ్ మనకి ఏమవుతుందంటే వి అనేది యాడ్ అవుతుంది. దాని తర్వాత ఏమవుతుందంటే మన యాక్చువల్ కాస్టింగ్ యూజ్ చేస్తాం కదా. సో అది ఎప్పుడు రన్ చేస్తావు అది మనకి 3గా ఎస్కి కన్వర్ట్ అవుతుంది. బట్ కాకపోతే ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం అది ఇవినే చూపిస్తుంది అనమాట. బిఫోర్ యాక్చువల్ కాస్టింగ్ మీకు చూపిస్తాను ఆఫ్టర్ రన్ చేసిన తర్వాత. నెక్స్ట్ సేవ్, బ్యాక్, మెయింటైన్ నెంబర్ రేంజ్ ఫర్ మెటీరియల్ డాక్యుమెంట్. సో ఎంఎల్ డాక్యుమెంట్స్కి ఎంఎల్ టైప్ ఉంటుంది మనకి, డాక్యుమెంట్ టైప్ కూడా. సో నెంబర్ రేంజ్ ఫర్ మెయింటైన్ డాక్యుమెంట్ టైప్స్, గో టు హియర్ డైరెక్ట్లీ. సో దీనికి ఎంఎల్ టైప్ డాక్యుమెంట్ టైప్ యూజ్ చేస్తారు. సో ఇక్కడ మెటీరియల్ డాక్యుమెంట్ టైపు ఎంఎల్. సో గో టు హియర్, దీనికి డాక్యుమెంట్ నెంబర్ ఉండదు. సో దాన్ని మెయింటైన్ చేస్తాము. నెంబర్ 47, గో టు నెంబర్ రేంజెస్, గివ్ అవర్ కంపెనీ కోడ్, ఇంటర్వల్ వర్డ్స్, మెయింటైన్ 47. ఇక్కడ చూస్తే డాక్యుమెంట్ టైప్ ఆల్రెడీ మీకు ఎఫ్ఐలో తెలిసే ఉంటుంది, ఫైనాన్స్ తెలిసే ఉంటుంది. డాక్యుమెంట్ టైప్ యూజ్ ఏంటి, దాని పర్పస్ ఎందుకు అనేది. సో ఇక్కడ అలాగే ఎంఎల్ డాక్యుమెంట్ టైప్ మెటీరియల్ కి జీఎల్ అకౌంట్ సంబంధించి ఉంటుంది. అది నేటివ్ పర్సన్ అలాగే పర్మిట్ చేసుకున్నాడు. ఓకే, గో బ్యాక్, నెక్స్ట్ సెట్టింగ్, డైనమిక్ ప్రైస్ చేంజ్. సో డైనమిక్ ప్రైస్ చేంజ్ యొక్క పర్పస్ ఏంటి అంటే, నువ్వు ఎప్పుడైతే ప్రైస్ రీడ్ చేస్తావో అప్పుడు దీని యొక్క పర్పస్ అనేది మనకి, దీని యొక్క యూజ్ అనేది ఉంటుంది మనకి. సో డైనమిక్ ప్రైస్ సెలెక్టెడ్ as 1 by default. Normally take 1 only. Active, save. Would you say this activity for each valuation area you can specify the planned price is activated as the valuation price upon the first goods movement in the new posting period. Okay, when the valid date is the planned price has been reached, the planned price of the handled market price, market standard cost estimation, future valuation price. సో ఇక్కడ మనకి బై కాస్ట్ మెటీరియల్ బై అనేసి ఉంటుంది. ఐ మీన్ 2 months ఒకసారి ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. లేకంటే మార్క్ ప్రైస్ మనం మాన్యువల్గా ఇచ్చుకోవచ్చు. అది మనకి యాక్చువల్ కాస్ట్లో వస్తుంది, నేను చూపిస్తాను. సో రీజన్ ఫర్ ప్రైస్ చేంజ్, ఇది ఒకవేళ ప్రైస్ చేంజ్ అవ్వకుంటే ఆ రీజన్స్ ఇక్కడ ఉంటాయి. ఇది ఏం నాట్ రిక్వైర్డ్, దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్. అండ్ గో టు యాక్చువల్ కాస్టింగ్, మెటీరియల్ ప్రైస్ అప్డేట్ ఆటోమేటిక్గా యాక్టివేట్ ఉంటుంది. యూ కెన్ గో టు చెక్ అసైన్మెంట్ మూవ్మెంట్ టైప్.
ఇక్కడ అసైన్ మెటీరియల్ అప్డేట్ ఫర్ వాల్యుయేషన్ ఏరియా నువ్వు చూసినట్టయితే 001 అనేది ఆటోమేటిక్ అసైన్ ఉంటుంది. ఇక్కడ అసైన్ అయింది MPL కి. మిస్ అయితే యాడ్ చేయాలి నువ్వు, లేకంటే ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, నెక్స్ట్ యాక్చువల్ కాస్టింగ్. ఇఫ్ యూ రిక్వైర్ యాక్చువల్ కాస్టింగ్ యూ నీడ్ టు యాక్టివేట్. గో టు యాక్టివేట్ యాక్చువల్ కాస్టింగ్, యాక్టివేట్ యాక్చువల్ కాస్టింగ్, go and search MPL plant, activate. ఇక్కడ activate relevant price estimation take this one to save. Back. Then assign activate cost components. This is also one of the important activation. Activate MPL, save. సో కన్జంప్షన్ డిఫరెన్సెస్ యాక్టివేట్ అవసరం లేదు ఇది, ఎందుకంటే మనకి కన్జంప్షన్ డిఫరెన్సెస్ రేర్ గా వస్తుంది కదా, సో అది అవసరం లేదు మనకి ఇది. సో WAP ఇంపార్టెంట్, నీట్ యాక్టివేట్ దిస్ వన్ ఆల్సో. Plant MPL activate from period 1 2025, save. Back. So these are the settings are done. Now next step is activation, ML activation. That key code is CKM start, KM start. New plant, remove background, first external lo change it. See no errors, everything is good. Go back, remove external, execute. See error is gone. So currencies kuda vachayi manaki 2 currencies anedi. Okay, everything is good. Now back. Now check MM01. Oscillation level. Enter. See error is gone. సో ఈ విధంగా నువ్వు ఈ ఒక మెటీరియల్ యాక్టివేషన్ అనేది చేసుకోవాలి. ఓకే, మెటీరియల్ యాక్టివేషన్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? సో ఇక్కడ చూసినట్టు మెటీరియల్ మాస్క్ లో కొన్ని చేంజెస్ వస్తాయి. సో డిస్క్రిప్షన్ గివెన్. సో నేను ఒక జ్యూస్ సంబంధించినటువంటి రా మెటీరియల్స్ క్రియేట్ చేస్తున్నాను, లైక్ మ్యాంగోస్, కేజీ, డివిజన్, MRP1, MRP type, so MRP controller missing, you need to create the MRP controller. Yes, MRP2 tab, schedule margin key, we have create this one also.
స్ట్రక్ అయింది. ఓకే, M01. MPL and RMSL. Purchasing trade MRP1. Plan related 2 days I given. Available check. Profit center. Enter. Valuation in plus give 3,000 raw material. See, మనకి మెటీరియల్ లెడ్జర్ లో మనం ఏదైతే కరెన్సీ ఇస్తామో ఆ కరెన్సీ ఇక్కడ వస్తాయి మనకి. నేను అక్కడ 10 30 ఇచ్చా కాబట్టి 10 is INR controlling company code currency and USD is the group currency. So to currency. If we given 70 rupees here, see, it will automatically convert to you $0.83. Okay, because of $1 equal to 7 rupees kada. Sorry, some 70 rupees something is there, so that way coming here 83 rupees I think, right? So 83. See, 83 point something, 84 something is there I think, 84. ఓకే, సో నేను ఒక ఈ మెటీరియల్ పర్ కేజీ వచ్చి నేను 50 రూపీస్ ఇస్తాను. సో నా కాస్ట్ 50 రూపీస్. సో కరెన్సీ కన్వర్షన్లో ఎంత అవుతుందంటే $0.6 అవుతుంది, అయితే అయింది. ఓకే, అండ్ కరెన్సీ ఈ ఎక్స్ బయట 2 ఉంటుంది ఎందుకంటే ఇట్ ఈస్ ఏ మూవింగ్ యావరేజ్ ప్రైస్. ఓకే, రా మెటీరియల్ ఈజ్ ఎస్, వి మూవింగ్ యావరేజ్ ప్రైస్. ఎస్, సారీ, వి. రా మెటీరియల్ 3000 కరెక్టే కదా. సో బై డిఫాల్ట్ వి రావాలి ఇక్కడ, ఎందుకు ఎస్ వచ్చింది చూద్దాం. నెక్స్ట్ కాస్టింగ్, అకార్డింగ్ టు కాస్టింగ్ 1. So casting 1, material origin, you can take checkbox because I need to use this material as a casting material for finished product. That's why. Okay, then yeah, that's it. Enter. The casting to current price 50 rupees as manual watching out, manual watching this enter.
enter this one, copy material and save. The metal is created. Then మనం ఎట్లా చెక్ చేయొచ్చు అంటే /ck m3 రా మెటీరియల్ మనకి యాక్చువల్ టచింగ్ రాదు కాబట్టి అవసరం లేదు. ఇది మనకి ఈ మెటీరియల్ లెడ్జర్ రిపోర్ట్ ఇది. సో ఇక్కడ మనకి మెటీరియల్ సంబంధించిన ట్రాన్సాక్షన్ అన్ని కూడా ఇక్కడ మనకి సేవ్ అవుతాయి చూపిస్తా ఉంటాయి. ఓకే, సో దిస్ ఇస్ ద ఎర్రర్ అండ్ సొల్యూషన్. ఓకే, థ్యాంక్ యూ.